అందరికీ నమస్తే. మన రిషి స్టడీ సర్కిల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే చాలామంది డౌట్ ఏం వ్యక్తం చేస్తున్నారంటే కామెంట్స్ రూపంలో కానీ మరికొందరు అడగడం కానీ ఏం జరుగుతుందంటే టెట్ అనేది అక్టోబర్ 3వ తారీఖున జరుగుతుందా లేదంటే వాయిదా పడుతుందా అనేటువంటి ఏంటంటే ఒక సందిగ్ధంలో ఏంటంటే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో వీళ్ళందరూ కూడా అంటే టెట్ వాయిదా పడడానికి లేదనుకున్నట్టంటే ఈ ఉదాంతాలకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే రెండు. ఒకటి ఏంటంటే విజయవాడలో ఈ బుడమేరు అనేటువంటి దానివల్ల ఏంటంటే ప్రభావితమైనటువంటి ప్రాంతాల వలన ఏంటంటే వాళ్ళకి కరెంట్ బాగా కట్ అయిపోవడం, తర్వాత వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఏంటంటే మునిగిపోవడంతో చదువుకోవడానికి ఈ యొక్క ఏదైతే 10-15 రోజులు ఏంటంటే పూర్తిగా ఏంటంటే పూర్తి ప్రిపరేషన్ అనేది పోతుంది కదా. అందువల్ల ఏంటంటే కొంతమంది కలిసి ముఖ్యమంత్రి గారికి కానీ తర్వాత కొంతమంది లీడర్లు కూడా ఏంటంటే ప్రజాప్రతినిధి కలిసి వాయిదా వేయండి అనేటువంటి ఒక రూమర్ అయితే క్రియేట్ అయింది. అది వాస్తవంగా ఎందుకంటే మనం కూడా చాలామంది అడిగాం కానీ మనకి ఎటు పూర్తి సమాచారం అయితే రాలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఇక రెండో కారణంగా ఏం చెప్తున్నారంటే ఏదైతే ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో సో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అది కూడా ఏంటంటే అప్పుడే టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లోనే అది కూడా ఆ పీరియడ్లోనే ఎగ్జామ్స్ వాళ్ళు కూడా పెట్టాం కాబట్టి కంప్యూటర్లను సరఫరా చేసేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కారణం చేత జరిగే వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మరొక నాణ్యం ఏంటంటే క్రియేట్ చేస్తున్నారు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం అఫీషియల్గా ఏంటంటే అనౌన్స్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి పాలిటెక్నిక్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. నేను అందరూ కూడా ఒకటే చెప్తున్నా, అంటే మీకు చెప్తున్నాను, తర్వాత కొంతమంది యూట్యూబర్స్ కూడా నేను ఏంటంటే ఒకటే వాళ్ళని విన్నవిస్తున్నాను. దయచేసి మనం ఎడ్డింగ్లు పెట్టి వాయిదా పడుతుందా లేదా లేకపోతే పడ్డానికి అవకాశం ఉందా లేదా అవకాశం ఉంటుంది మరొకొందరు ఎలా అంటారు అనేటువంటి ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం కొంతమంది అభ్యర్థులు కూడా ఏంటంటే సీరియస్గా చదివే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చూడరు. సో అంటే నా ఉద్దేశం ప్రకారం సో తక్కువ మంది చూస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఏం జరుగుతుంది డైరీ వాళ్ళు ఏంటంటే చూసి గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి నేను ఒకటే చెప్పాను, కొంతమంది కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి ఈ టైంలో ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి. 99% వాయిదా పడడానికి అయితే మాత్రం అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉందంటే అఫీషియల్గా నేను చెప్పానో మరో యూట్యూబ్ ఛానల్ చెప్పారనో మరొక ఎవరో ప్రజాప్రతినిధులు కలిశారనో మీరు నమ్మవలసిన పని లేదు. ఉదాహరణకి ఏంటంటే లోకేష్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కలిశారనుకోండి, లోకేష్ కూడా చూద్దామన్నప్పుడు కూడా మీరు నమ్మవద్దు. ఎందుకంటే అఫీషియల్గా ఏదైనా నోట్ ఇచ్చినప్పుడు మాత్రమే రిలీజ్ చేసినప్పుడు మాత్రం మీరు నమ్మండి. అప్పటి వరకు మీ యొక్క ప్రిపరేషన్ ఏంటంటే కంప్లీట్గా కొనసాగించవలసిందిగా నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒకసారి వాయిదా వేసింది, మరొకసారి వాయిదా వేయడానికి అవకాశం ఉండదు, తక్కువ సమయం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఏదైనా ఉందంటే ఆ యొక్క విజయవాడ రీజన్ ప్రాంతాలు ఏదైతే ఉందో వాళ్ళకి తర్వాత పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే మరొక స్లాట్ను ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన కూడా చేయొచ్చు కదా వాయిదా వేయకుండా. సో అది కూడా మనం కొట్టుపారలేం కదా. ఎక్కడైతే ఆ రీజన్ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ రీజన్ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే వాయిదా వేసి అంటే అక్కడ వాళ్ళకి గురించి చెప్పినాను అనమాట. ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్టయితే అప్పుడైనా టెట్ అక్టోబర్ 3 జరగవచ్చు కదా. సో కాబట్టి ప్రభుత్వం ఒక సిద్ధశుద్ధం ఉందంటే మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఎవరి మాట నమ్మవలసిన అవసరం లేదు. అక్టోబర్ 3వ తారీఖునే టెట్ ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అదేవిధంగా ఏంటంటే నేను ఎప్పుడు వీడియో చేసినా సరే అఫీషియల్గా వస్తేనే చేస్తాను. మొదట కూడా కానిస్టేబుల్ వీడియో కూడా ఏంటంటే 3 రోజుల్లో ఏంటంటే ఈవెంట్స్ డేట్ వచ్చేస్తుంది అది ఇదేని అన్నాను. నేను వెంటనే హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉండేటువంటి ఒక సన్నిహితులు ఫోన్ చేస్తే సరే ఏమన్నా అప్డేట్ ఉందా అంటే అలాంటిది ఏమీ లేదన్నారు. వరదలు వస్తుంటే ఇప్పుడు ఎందుకు ఈవెంట్స్ పెడతారు? ఒకసారి మళ్ళీ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏంటంటే వార్త రాశారు, అరే వరదలు వర్షాలు తుఫాను వస్తుంటే ఎలా పెడతారు చెప్పండి ప్రభుత్వం ఈవెంట్స్? అదేమి ఇంట్లో కూర్చొని రాసుకునేదా అంటే బయట అవుట్డోర్ సంబంధించింది కదా. కానీ మరి కనీసం కామన్ సెన్స్ ఉండాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాస్తున్నాం అంటే. సో కాబట్టి సరే ఎనీవే నేను ఎవరిని కూడా కామెంట్ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ వదంతాలు అయితే నమ్మొద్దు. మన యొక్క ప్రిపరేషన్ అయితే మాత్రం మనం కొనసాగించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుని జై హింద్, జై భారత్.